హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోకుండా ఒక ప్యాన్లో పల్లీలు అండ్ క్యాష్యూస్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలు అండ్ జీలకర్ర, కొబ్బరి అంటే కొన్ని పీసెస్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎల్లుల్లిపాయ అండ్ నేను చూపించే సైజ్ అంత అల్లం ముక్కని కట్ చేసి యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ రోస్ట్ అయ్యాక మళ్ళీ దీంట్లోకి ఇలాచీ, లవంగం అండ్ దాల్చిన చెక్క వేసుకుని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇవన్నీ మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అండ్ దీంట్లోకి 2 కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ ఇవన్నీ మిక్స్ చేసి చూస్తే మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది. అండ్ దీంట్లోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను యూస్ చేసే వంకాయలు అయితే ఇవి. మీరు ఏం యూస్ చేస్తారో తెలీదు. వంకాయల్ని వాష్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వంకాయలు అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయలలో దానికి ముందు మిక్స్ చేసిన పేస్ట్ అనేది స్టఫ్ చేసుకోవాలి వంకాయలోకి. స్టఫ్ చేసుకునే లోపల ఆయిల్ కూడా హీట్ అవుతుంది. అంత లోపల మీరేం చేయొచ్చు తెలుసా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. చేయని వాళ్ళు చేయండి. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అండ్ దీని మీద ఇప్పుడు క్యాప్ పెట్టుకుని కాసేపు మగ్గివ్వాలి. మగ్గించాక దీంట్లో ఇందాక మనం స్టఫ్ చేసుకున్నాం వేస్ట్ ఇంకా మిగిలిద్ది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేయకూడదు మెయిన్ థింగ్, లేదంటే వంకాయలు విడిపోతాయి మిక్స్ చేసుకుంటే. అండ్ మగ్గిన తర్వాత చూస్తే మనకి గుత్తి వంకాయ కూర రెడీ. అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని. వీడియోకి ఇంకా ఇంతే. బాయ్ గాయ్స్.